మదనపల్లి సబ్ రిజిస్టర్ గురుస్వామిని 50 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించిన ఇద్దరిని అరెస్టు చేశామని వన్ టౌన్ సీఐ రాజారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. చిత్తూరు పట్టణానికి చెందిన రిపోర్టర్ దొరస్వామి, మదనపల్లిలో గతంలో సబ్ రిజిస్టర్ గా పనిచేసిన కోదండ రామయ్యలు కలిసి వ్యక్తిగత సమాచారం సేకరించి దాని ద్వారా ఇబ్బంది పెడతామని, దీనికి బదులుగా ఒక కుంట స్థలం కానీ లేదా 50 లక్షల రూపాయలు ఇవ్వాలని వాట్సాప్ కాల్స్ ద్వారా బెదిరిస్తుండటంతో పోలీసులను ఆశ్రయించారన్నారు. దీనిపై లోతైన దర్యాప్తు చేసి బెదిరింపులకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. మదనపల్లిలో పత్రికా విలేకరులకు కూడా నాయక నమస్కారాలు. చెప్పడంగా గవర్నర్ రాయశ్రీ ఎస్పీ ధీరజ్ కొన్నిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, రాయశ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకు యాక్చువల్గా 24వ తారీఖు ఈ నెల మనకు సబ్ రిజిస్టర్ మదనపల్లి సబ్ రిజిస్టర్ గురుస్వామి గారు మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేశాము. ఆ కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, ఒక ఇద్దరు వ్యక్తులు తనను గత 2-3 నెలల నుంచి కూడా ఫోన్ చేస్తూ, వాట్సాప్ కాల్ చేస్తూ, మెసేజ్ చేస్తూ థ్రెటనింగ్ చేస్తున్నాం. భయపెడుతూ ఏదో నాకు కొంత డబ్బులు ఇవ్వండి, లేదంటే ఒక ఆస్తి ప్రాపర్టీ ఏదైనా రాసివ్వండి మా పేరు, లేకపోతే మీ మీద పై అధికారులు ఫిర్యాదు చేస్తామని, లేదంటే ప్రెస్లో అసత్య ఆరోపణలు చేస్తామని అనిపిస్తున్నాను. ఇలాంటి భయపెట్టి రాజీ చేసుకోండి, మాకు వచ్చి కలిసండి, మాతో మాట్లాడి మాకు సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి రోజు సతాయిస్తున్నారు. అలాగే వాళ్ళ బంధువులకు, రిలేటివ్స్కు అందరికీ కూడా మెసేజ్ పెడుతూ ఈ విధంగా సతాయిస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద పైన ఆఫీసర్ల ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. 24వ తారీఖున మనకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఎవరైతే ఒక అతను దొరస్వామి అనే ముద్దాయి ప్లస్ అలాగే కోదండ రామయ్య ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దొరస్వామి అనే వ్యక్తి ఇతను నకిలీ విలేకరి. గతంలో కొన్ని పత్రికల్లో విలేకరిగా పనిచేసినాడు. ఇతని యొక్క పద్ధతి నచ్చక వాళ్ళు తీసేయడం జరిగింది. ప్రస్తుతానికి ఏదో Pen4 అనేది ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకునేసి దాంట్లో చేస్తున్నాడని తెలిసింది. అది కూడా పూర్తి క్లారిటీగా లేదు. అయితే ఇతను గతంలో కూడా ఇతని నేచర్ ఏంటంటే, ఎవరో బ్లాక్మెయిల్ చేయడము, బెదిరించడము, డబ్బు తీసుకోవడము, డబ్బులు లాక్కోవడం ఇది ఉంది. ఈ విధంగా నేచర్లో భాగంగా ఇతని మీద 2 కేసులు కూడా నమోదైనాయి. చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. అలాగే కూచిపూడి, కృష్ణా జిల్లా కూచిపూడి కూడా ఇదే విధంగా ఎక్స్ట్రాక్షన్, యోధం బెదిరింపులు, ప్రభుత్వ అధికారులు బెదిరించడము, వాళ్ళకి డబ్బులు తీసుకోవడం చేసే క్రమంలో 2 కేసులు జరిగినాయి. ఇక రెండవ ముద్ద తీసుకుంటే ఈయన మైసూరు కోదండ రామయ్య. ఈయన వయసు 65 సంవత్సరాలు ఉన్నాయి. 2019లో ఈయన ఇదే మదనపల్లిలోనే సీనియర్ స్టేట్గా పనిచేస్తూ రిటైర్డ్ కావడం జరిగింది. ఈయన ఇక్కడైతే ఏవైతే ఈ ఆఫీసర్లో ఈ మన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ప్రాపర్టీకి సంబంధించి కానీ లావాదేవీల గురించి కానీ తెలుసుకోవడము, వాటి గురించి బ్యాడ్గా వేరే వాళ్ళకి సమాచారం ఇవ్వడము, వాళ్ళ నుంచి వాళ్ళు ఇంత అడుగుతున్నారు, యుద్ధం చేస్తున్నారని చెప్పి మీడియేషన్ చేసి ఇంటిగా యాక్ట్ చేయడము, ఒక అమౌంట్ సర్టన్ అమౌంట్ తీసుకునేసి అతని దొరస్వామి ప్లస్ ఈ కోదండ రామయ్య పంచుకోవడము, ఈ విధమైనటువంటి ఈ విధంగా చేస్తున్నారు అనమాట. దీని కంప్లైంట్ మీద వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ ఇంట్లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళు ఎవరైతే ఈ మన సబ్ రిజిస్టర్కి ఫోన్ చేసి ఫోన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫోన్స్ కూడా మనం వాట్సాప్ కాల్ చేసి మెసేజ్ చేసినటువంటి ఫోన్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏవైతే కంప్లైంట్కు పోయినటువంటి మెసేజ్లు కానీ, లేదంటే ఆడియో క్లిప్పింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ పెన్ డ్రైవ్ ద్వారా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫర్దర్గా ఇవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తాము. ఈరోజు ముద్దాయిలు కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తాము. అదేవిధంగా వీళ్ళు కోరకడు చేయడం అంటే పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం, దాదాపు 50 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. సైట్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి పెద్ద మొత్తంలో డిమాండ్ చేశారు వీళ్ళ మీద కేసులు నమోదు చేసి ఫర్దర్గా కూడా ఇంకా ఏమన్నా కేసులు ఉన్నాయా వీళ్ళ మీద ఇటువంటి కేసులు అని చెప్పి కూడా మనం సర్చ్ చేస్తున్నాము. వాటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా అది కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, అధికారులు చెప్పడము, మా పైన అధికారులు చెప్పడం, ఎస్పీ సార్ కానీ ఎస్ఎస్పీ సార్ చెప్పడం ఏంటంటే, ఇటువంటి ఎవరైనా కానీ ఈ నకిలీ విలేకరులు కానీ ఇంకోటి
ఈ రకరకాల వ్యక్తులుగా పరిచయం చేసుకొని మోసం చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అధికారులు కానీ ఏమన్నా చేస్తే కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళను నాన్-బెయిలబుల్ శిక్షల కింద కేసులు నమోదు చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.